మీరు ఇంట్లో వాడే డైలీ యూజ్డ్ రీఫైండ్ ఆయిల్ వల్ల ఎంత నష్టపోతున్నారో, దానివల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో తెలుసా? అసలు మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉండే రీఫైండ్ ఆయిల్ దగ్గరికి వెళ్ళి దాని స్మెల్ గాని, టేస్ట్ గాని చూసారా? దానికి స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు, కలర్ ఉండదు. ఇది ఎందుకు ఇలా ఉంటుందో మీకు తెలుసా? మనము మార్కెట్‌లో దొరికే రీఫైండ్ ఆయిల్ వాడడము ఎంత ప్రమాదకరమో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. అసలు మనం మార్కెట్‌లో దొరికే రీఫైండ్ ఆయిల్స్ డిఫరెంట్ నేమ్స్‌తో దొరికే సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ, గ్రౌండ్‌నట్ ఆయిల్ గానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీఫైండ్ ఆయిల్స్ అసలు ఎలా తయారు చేస్తారో, దానివల్ల మనకి ఎన్ని ప్రమాదాలున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఈ రీఫైండ్ ఆయిల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ మార్కెట్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసము ఈ రీఫైండ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల గుండెకి మంచిది, ఇది వాడండి, అది వాడండి అని చాలా రకాల అడ్వర్టైజ్‌మెంట్స్ మనం చూస్తాము. ఈ యాడ్స్‌ని చూసి మనము గుండెకి మంచిదని చెప్పి రీఫైండ్ ఆయిల్ ఎక్కువ వాడడము మొదలుపెడితే గుండెకి ఎట్లా చిల్లులు పడతాయో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కాన్షియస్ డైట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రీఫైండ్ ఆయిల్స్ ఎంత ప్రమాదకరము అనేది మనం చూస్తాము. మనం ఎప్పుడైనా ఒక గానుగ ముందు నుంచి వెళ్తుంటే అక్కడ ఏ నూనె వేస్తున్నారో మనం చెప్పగలం. ఎందుకంటే అక్కడ వేసే స్మెల్ ఇక్కడికి వస్తుంది కాబట్టి. కానీ మనం ఇంట్లో యూజ్ చేసే రీఫైండ్ ఆయిల్స్ ఉంటాయి కదా! దాన్ని ముక్కు దగ్గర పెట్టుకొని మనం స్మెల్ చూసినా కూడా అది ఏ ఆయిల్ చెప్పలేం. ఎందుకంటే దానికి కలర్ ఉండదు, స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు, ఏముండదు. కానీ మనం దాన్ని యూజ్ చేస్తాము. ముఖ్యంగా ఈ రీఫైండ్ ఆయిల్ ప్రిపరేషన్స్‌లో స్టెప్స్ మనం చూస్తే దీంట్లో డీగమ్మేషన్, బ్లీచింగ్, న్యూట్రలైజేషన్, డీఆడరైజేషన్ ఇలా ఉంటాయి. ఈ స్టెప్స్‌లో మనకు రావాల్సిన వైటల్ న్యూట్రియంట్స్, దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ లాస్ అయిపోతాయన్నమాట. దీంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి మరియు యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్, నురుగు రాకుండా ఉండడానికి కొన్ని ఏజెంట్స్ యాడ్ చేసి మనకి లాస్ట్ ఫైనల్ స్టెప్‌లో ఇది ఇస్తారనమాట. ఇంతకుముందు చెప్పిన స్టెప్స్‌లో లాస్ట్ స్టెప్ వచ్చేసి డీఆడరైజేషన్. ఈ డీఆడరైజేషన్‌ని మనం మాట్లాడుకుంటే ఈ రీఫైండ్ ఆయిల్స్ ప్రిపరేషన్‌లో ఈ డీఆడరైజేషన్ అనే స్టెప్‌లో ఆయిల్‌ని 230 నుంచి దగ్గర దగ్గర 260 డిగ్రీల టెంపరేచర్‌లో హీట్ చేస్తారనమాట. ఇంత హై టెంపరేచర్స్‌లో హీట్ అయినప్పుడు దాంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ బాండ్స్ బ్రేక్ అయిపోయి ఆయిల్ అనేది హైలీ అన్‌స్టేబుల్ అయిపోతది. అంతేకాకుండా ఇంత హై డిగ్రీ టెంపరేచర్‌లో హీట్ చేయడం వల్ల దానికి ఉండే ఫ్లేవరు, కలరు, స్మెల్ అన్నీ లాస్ అయిపోతాదనమాట. ప్రతి ఆయిల్‌కి స్మోక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందనమాట. స్మోక్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ వద్ద అయితే ఆయిల్ డిసింటిగ్రేట్ అయిపోయి స్మోక్ రిలీజ్ చేసి హైలీ హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ చేస్తుందో ఆ పాయింట్‌నే స్మోక్ పాయింట్ అంటారనమాట. ఈ స్మోక్ పాయింట్ దగ్గర రిలీజ్ అయ్యే హార్మ్ఫుల్ కెమికల్స్ ఏందంటే ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో వీటి పని ఏందంటే హ్యూమన్‌లో ఉండే హెల్తీ సెల్స్‌ని అటాక్ చేసి అక్కడ మ్యుటేషన్స్‌ని కాజ్ చేసి మ్యుటేటెడ్ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మ్యుటేటెడ్ సెల్స్ కార్సినోజన్స్‌గా యాక్ట్ చేసి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ లాగా యాక్ట్ చేస్తాయన్నమాట. మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ, మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో వన్స్ ఈ ఫ్రీ రాడికల్స్‌లో బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే దానిపైన అటాక్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి చూస్తాయన్నమాట. ఏ రకంగా అయితే బార్డర్‌లో మన శత్రువులు వన్స్ ఎంటర్ అయిన వెంటనే మన రక్షణ వ్యవస్థ దాడి చేస్తుందో అదే రకంగా ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టము ఈ ఫ్రీ రాడికల్స్ పైన, ఫారెన్ పార్టికల్స్ పైన యాక్ట్ చేస్తదనమాట. ఇలా జరిగిన యుద్ధంలో గెలుపు ఎవరిదైనప్పటికీ నష్టం ఇరువైపులా ఉన్నట్లు, ఇన్ కేస్ మనం గెలిచినప్పటికీ అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ లేటర్ మళ్ళా నార్మల్ అయిపోతుంది. దీన్ని అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటారు. కానీ ఇదే రకంగా మనం ఎక్కువ ఆయిల్ తీసుకుంటూ, ఎక్కువ ఫ్రీ రాడికల్స్‌ని బాడీలో తీసుకుంటూ వస్తే ఇన్ఫ్లమేషన్ అనేది రెగ్యులర్ బేసిస్‌తో జరుగుతుంది. ఈ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ కాస్త రెగ్యులర్‌గా జరగడం వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బాడీలో జరగడం వల్ల మేజర్ డిసీజెస్, డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, క్యాన్సర్ కానీ, అల్జీమర్స్ కానీ, పార్కిన్సన్స్, లివర్ డిసీజెస్ వీటిలో జరిగే అన్నిటికీ ప్రధాన రీజన్ ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ జరగడం. ఇలా హీట్ చేసిన ఆయిల్‌ని మళ్ళీ మళ్ళీ హీట్ చేస్తూ వాడుతూ ఉండడం వల్ల దాంట్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు ట్రాన్స్ ఫ్యాట్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఒక ఆయిల్‌లో ఎంత ఎక్కువ ఉంటే హార్ట్ డిసీజెస్ అంత ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఒక 100 గ్రాముల సన్‌ఫ్లవర్ రీఫైండ్ ఆయిల్ తీసుకుంటే దాంట్లో దగ్గర దగ్గర 884 క్యాలరీల శక్తి ఉంటుంది. ఒక మనిషికి ఆన్ అన్ యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీల డైలీ రిక్వైర్మెంట్ డైలీ BMR ఉందనుకుంటే అతనికి 4-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్
రీఫైండ్ ఆయిల్ మాత్రమే రికమెండ్ చేస్తారనమాట. అంతకు మించి తీసుకునే ఆయిల్ డోసేజ్ అంతా బాడీలో ఫ్యాట్ లాగా కన్వర్ట్ కావడము మరియు ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క ముప్పు ఎంతో బాడీకి ఉంటుంది. కాబట్టి మీరు మీ రోజు జీవన విధానంలో ఈ రీఫైండ్ ఆయిల్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎస్పెషల్లీ బయట మనం తీసుకునే ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో, చికెన్ పకోడా కానీ, బయట తినే బిర్యానీలు కానీ, వాటిలో రీయూజ్డ్ ఆయిల్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళా మరిగించి చాలా డేంజరస్గా తయారవుతుందన్నమాట. కాబట్టి బయట తీసుకున్న ఆయిల్ ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్నమాట. ఇప్పుడు రీఫైండ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఎన్ని డేంజర్స్ ఉన్నాయో చూసాం కదా. ఇక హెల్తీ ఆయిల్స్ విషయానికి వస్తే, ఏ ఆయిల్స్ తీసుకుంటే హెల్త్కి మంచిది అనే విషయానికి వస్తే, బయట మనం చూస్తున్న కోల్డ్ ప్రెస్డ్ లేదా వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏవైతే నువ్వులు కానీ, కొబ్బరి కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, వేరుశనగ నూనె కానీ మనం తీసుకెళ్తే మన కళ్ళ ముందరే వాళ్ళు తీసి న్యాచురల్గా ఇస్తారన్నమాట. దాంట్లో ఎటువంటి న్యూట్రియన్స్ లాస్ అవ్వకుండా, ఎటువంటి విటమిన్స్, మినరల్స్ లాస్ అవ్వకుండా మన ముందరే స్మాష్ చేసి ఆ గానుగలో వేసి మనకిస్తే, దాన్ని వాడుకోవడం ఉండే ఈ రీఫైండ్ ఆయిల్స్ కన్నా చాలా మంచిది. డాక్టర్స్ ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడమని రికమెండ్ చేస్తుంటారు ఫారిన్లో. కానీ దాని కాస్ట్ విషయానికి చూసుకున్నా, లేదంటే టేస్ట్ విషయానికి చూసుకుంటే మన ఇక్కడ కండిషన్స్కి అంతగా సూట్ కావన్నట్లు ఉంటుందన్నమాట. అందులో ఈ ఆలివ్ ఆయిల్ అనేది మంచిదని చెప్పేసి దాంట్లో కూడా అడల్టరేషన్ ఎక్కువ అయిపోయింది. అంటే కల్తీ చేయడం ఎక్కువ అయిపోయింది అనమాట. కాబట్టి మన కళ్ళ ముందు స్మాష్ చేసిన కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ లేదా వుడ్ ప్రెస్ ఆయిల్స్ వాడడం ఎంతో మంచిది. వీటన్నిటికంటే బెస్ట్ వచ్చేసి నెయ్యికి స్మోక్ పాయింట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంత మరిగించినప్పటికీ అది అంత ఈజీగా అన్స్టేబుల్ అవ్వదు. కాబట్టి 1-2 సార్లు యూజ్ చేసినప్పటికీ నెయ్యి అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వాడుకోవచ్చు అన్నమాట. రీసెంట్గా వెయిట్ లాస్ డైట్లలో కూడా ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనే దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి వాళ్ళని తీసుకోమని సలహా జరుగుతుంది. ఇక ఈ వీడియో కన్క్లూజన్ విషయానికి వస్తే, రీఫైండ్ ఆయిల్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఈ రీఫైండ్ ఆయిల్ ప్రిపరేషన్లో డీఆర్డరైజేషన్ అనే స్టెప్లో ఆయిల్స్ 260 degrees దగ్గర హీట్ చేయడంతో అవి మోస్ట్ హైలీ అన్స్టేబుల్గా మారి ఫ్రీ రాడికల్స్ డెవలప్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఈ ఫ్రీ రాడికల్స్ కార్సినోజన్స్ లాగా యాక్ట్ చేసి మనకి క్యాన్సర్ కాయిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసినప్పుడు డెవలప్ అయ్యే ఇన్ఫ్లమేషన్స్ అక్యూట్ అయినంత వరకు పర్లేదు. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోయి క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ డెవలప్ అవుతాయో, ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, అల్జీమర్స్ డిసీజ్, పార్కిన్సోనియా, లివర్స్ చాలా డిసీజెస్కి క్రానిక్ ఇన్ఫ్లమేషన్సే రీజన్ అవుతాయి. కాబట్టి ఈ రీఫైండ్ ఆయిల్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మనము అనారోగ్యాలకి దూరంగా ఉంటాము. మరియు దీనికి రీప్లేస్మెంట్గా మనము మన లోకల్లో ఉండే కోల్డ్ ప్రెస్ లేదా వుడ్ ప్రెస్డ్ మిషన్స్ దగ్గర పోయి నువ్వులు కానీ, కొబ్బరి కానీ, మస్టర్డ్ సీడ్స్ కానీ, వేరుశనగలు కానీ తీసుకెళ్ళి మనం ఆడించుకొని తీసుకుని వాడడం ఎంతో ఉత్తమం. వీటన్నిటికంటే హై స్మోక్ పాయింట్ కలిగిన నెయ్యిని వాడడం అన్నిటికంటే ఉత్తమం. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో దీన్ని మరీ అంత ఎక్కువ హీట్ చేయరు కాబట్టి దీనికి ఉండే అన్ని విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ అన్నీ అలాగనే ఆయిల్లో ఉంటాయి. దీనికి వచ్చే అరోమా, స్మెల్ కానీ ఇవి అన్నీ ప్రకృతి శుద్ధమైన న్యాచురల్గా అన్నీ అవైలబుల్ అవుతాయి. కాబట్టి అందరూ ఇవి వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మరియు ఈ కంటెంట్ అందరికీ ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.